నా ఇంటి వారు నీ సన్నిధిలో బ్రతకాలి ప్రభువా. నా భర్త వైరాగ్యంతో బ్రతకాలి. నా పిల్లలు నీ సన్నిధిలో కాళ్ళపై నిలబడాలి. నీ పని పాటల పరిచర్యలో ఇమిడిపోవాలి అనుకుని ఆలోచన గ్రహించి వచ్చావే. నా దేవుడిని నిర్లక్ష్యపరచడా. నా దేవుడు చేస్తూనే నీకు గొప్ప కార్యాలు సాక్షిగా నిలబెట్టుకుని అనేకులు ఎదుట మాదిరికరమైన బ్రతుకు నీకు ఇచ్చునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు ఎన్నో మేలు చేశావు, ఎన్నో అద్భుతాలు చేశావు. ఇక నువ్వు చేయబోతున్నావు, ఇక నువ్వు పొందుకోబోతున్నాను, ఇక నువ్వు అందుకోబోతున్నాను. అవి పొందుకొని నేను ఎలా వైరాగ్యంగా బ్రతుకుతూ నా సాక్ష్యం నిలబెట్టుకొని మాదిరికరమైన అనేకులు ఎదుట నేను ఎలా జీవిస్తాను చూడు ప్రభువా అనే ఎంత గొప్ప డిసిషన్ తీసుకున్న నిన్ను నా దేవుడు నిర్లక్ష్యపరుస్తాడా? నిర్లక్ష్యపరుస్తాడా? నువ్వే కావాలి నా యేసయ్యకు. గట్టిగా చెప్పండి. ఎవరు కావాలంట? నీవే. నీవే. అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మనస్సు మార్చుకొని పాపపు బ్రతుకుని విడిచిపెడతానని నీవే కావాలి యేసయ్యకు. చెప్పు గట్టిగా. నేను కావాలి యేసయ్యకని చెప్ప. పాపపు జీవితం విడిపెట్టిన నేను నా యేసయ్యకు సొంతం. పాపపు బ్రతుకు, రోత బ్రతుకు, బురద బ్రతుకులోంచి వచ్చిన నేను నా యేసయ్యకు సొంతం అని నువ్వు చెప్పగలిగే బిడ్డగా ఈరోజు ఒక గొప్ప ఆలోచన తీసుకో బిడ్డ. నీ బ్రతికే మారిపోతుంది, నీ జీవితమే మారిపోతుంది. ఓవరాల్ గా నీ కుటుంబమే గొప్ప కార్యాలతో అనుభవించబోతున్నది. దేవుడికి స్తోత్రం చెప్ప. ఇటువంటి వారి కోసం కదా ఎదురు చూసేది యేసయ్య. మారు మనసు లేకుండా ఎంతకాలం బ్రతుకుతావు? పాప క్షమాపణ లేకుండా ఎంతకాలం బ్రతుకుతావు? యేసయ్య రక్తంలో కడగబడకుండా ఈ లోకంలో ఎంతకాలం గంతులు చిందులు వేస్తూ బ్రతుకుతావు? విడిచిపెట్టేసే బిడ్డ, విడిచిపెట్టేసే. ఈరోజు ఒక గొప్ప ఆలోచన తీసుకున్నావు. నా దేవుడు నిన్ను నిర్లక్ష్యంగా చూడలే, గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్ చెప్పు చెప్పు. ఆమేన్. ఈ రాత్రి నుండి ప్రారంభిస్తాడు నా దేవుడు. ఓ గొప్ప దర్శనంతో నీకు కల్లారను చూచేట్లుగా నా దేవుడు చేస్తాడు. ఓ గొప్ప విజన్ రాబోతుంది నీ కొరకు. దేవుడికి స్తోత్రం. ఓ గొప్ప దర్శనములో నా ప్రభు నీ బ్రతుకుని ఎలా పండించబోతున్నాడో నువ్వు కల్లారు చూచే దినాన్ని నా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్ప గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ఈరోజు మారు మనసు కలిగి బ్రతుకుతావు. ఎంతకాలం మారు మనసు లేకుండా బ్రతికావు, మనసు మార్చుకోకుండా బ్రతికావు. నువ్వు బ్రతుకుతున్నావేమో మారు మనసు కలిగి. నీ ఇంట్లో వాళ్ళు అలాగే బ్రతుకుతున్నారుగా. వాళ్ళు మార్పు చూడాలి. నువ్వు ఎంత ఆశతో కన్నీరు కారుస్తున్నావుగా. అలవాట్లు విడిచిపెట్టక, లోకాన్ని విడిచి